ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా బ్రెయిన్ స్ట్రోక్? 2018-19లో వచ్చింది. ఇప్పుడు అంతా తలంతా తిమ్మురుగా తలంతా తిరుగుతుందమ్మా. ఎస్, అలాగే మిమ్మల్ని చూసినప్పుడు నేను చచ్చిపోతానా, నాకేమైనా జరుగుతుందా అని భయం ఎవరికి ఉందమ్మా? నీకే ఉంది. నైట్ వాళ్ళు పనుకున్నప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో గతంలో చనిపోయారు, వాళ్ళ శవాలు, వాళ్ళు చనిపోయిన వ్యక్తులు కూడా ఎస్ వాళ్ళ రూపాలు కల్లోకి వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయమ్మా కల్లోకి? ఎవరో గతంలో కూడా మీ ఇంట్లో ఎవరో ఎస్ ఇలాగ ఏదో సిక్నెస్ వచ్చి చనిపోయారు. ఎవరమ్మా? గతంలో చాలా ఇయర్స్ క్రితం ఒక స్త్రీని నేను చూస్తున్నాను, చనిపోయారు. ఎవరమ్మా? మా పెదనాన్న వాళ్ళ పిల్లలు చనిపోయారు. అనుకోండి. ఇప్పుడు ఆ దయ్యం బయటకు వస్తే వెనక పట్టుకోండి అమ్మా, మైక్ ఇచ్చేసేయండి. యేసుక్రీస్తు నామమున నా చేయి పెడుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ కలిగించే దురాత్మ, మీ తల్లో ఒక దురాత్మ ఉందమ్మా, బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ఇప్పుడు ఆయిల్ రాస్తాను, చూడండి ఇప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో చూడండి. చేయి చాపండి అమ్మా, చేయి చాపండి. ఇప్పుడు రాసుకోండి, నెత్తికి రాసుకోండి, ముఖానికి రాసుకోండి. మొత్తం ఆ నొప్పి లాగడం మొత్తం ఇప్పుడు యేసుక్రీస్తు నామములో తగ్గిపోతుంది. లాగడం తగ్గిపోతుంది. ఇక ఉండదు, ఇక లాగేది ఉండదు. యేసుక్రీస్తు నామములో ఉండదు, బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి అమ్మా, ఒకసారి వంగి చెక్ చేసుకోండి. నేలను టచ్ చేసి ఇలా లేసి వంగి చెక్ చేసుకోండి. ఎలా ఉందండి? తల రిలీఫ్ గా ఉంది. ఇప్పుడు మీ పెయిన్ ఎక్కడ ఉంది? కొంచెం ఉంది. అక్కడ చేయి పెట్టుకోండి. యేసు నామములో బాగున్నటువంటి నొప్పి కూడా యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. గౌతమ్ చేతవ శక్తుల నుంచి విడుదల, మందు పెట్టారు, లివర్ ప్రాబ్లం అండ్ గ్యాస్ ట్రబుల్. రైట్ అనుకోండి అమ్మా, నేను చేయబెడుతుండగా ఎస్ అనుకోండి. శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మ శక్తులు చేయడం రండమ్మా. ఎస్, ఒంట్లో ఉన్న దురాత్మ శక్తులు ఎస్ కాలిపోతున్నాయి అనుకోండి. ఫోటో చూపించండి అనుకోండి. సాక్షాత్ వస్తా అనుకోండి. నేను టచ్ మీకు ఫోటో ఉన్నా కానీ, మీ హస్బెండ్ ఫోటో, భర్త ఫోటో, భార్య ఫోటో, ఏదైనా ల్యాండ్ ఫోటో, ప్రాపర్టీ ఫోటో ఏదైనా ఉన్నా కానీ చూపించండి. ఎస్ అనుకోండి. ఎస్ మీరు అనుకోవాలి. అనుకుంటుండగా కార్యం జరుగుతుంది. శక్తులు కాలిపోతున్నాయి యేసుక్రీస్తు నామములో. ఎస్ చేతబడి శక్తి నుంచి ఎస్ విడుదల, చేతబడి శక్తి నుంచి విడుదల అనుకోండి. చేతబడి శక్తి నుంచి విడుదల కలుగుతుంది. విడిచేసి వెళ్ళిపోతున్నా. బయటికి రా. చేతబడి శక్తి రా, బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. ఎస్ ఈ బిడ్డకు ఎస్ అభిషేకం అంటే భయం, బ్రెయిన్ స్ట్రోక్, మతిమరుపు, నిద్రలేమి, సాతానుతో పోరాటం. బ్రెయిన్ స్ట్రోక్ మీకేనమ్మా? మైక్ తీసుకోనమ్మా. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా బ్రెయిన్ స్ట్రోక్? మైక్ దగ్గర చెప్పండమ్మా. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 2018-19లో వచ్చింది. ఇప్పుడు అంతా తలంతా తిమ్మురుగా తలంతా తిరుగుతుందమ్మా. ఎస్, అలాగే మిమ్మల్ని చూసినప్పుడు నేను చచ్చిపోతానా, నాకేమైనా జరుగుతుందా అని భయం ఎవరికి ఉందమ్మా? నీకే ఉంది. నైట్ వాళ్ళు పనుకున్నప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో గతంలో చనిపోయారు, వాళ్ళ శవాలు, వాళ్ళు చనిపోయిన వ్యక్తులు కూడా ఎస్ వాళ్ళ రూపాలు కల్లోకి వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయమ్మా కల్లోకి? ఎవరో గతంలో కూడా మీ ఇంట్లో ఎవరో ఎస్ ఇలాగ ఏదో సిక్నెస్ వచ్చి చనిపోయారు. ఎవరమ్మా? గతంలో చాలా ఇయర్స్ క్రితం ఒక స్త్రీని నేను చూస్తున్నాను, చనిపోయారు. ఎవరమ్మా? సిక్నెస్ తో చనిపోవడం చూస్తున్నాను. మా కజిన్ వాళ్ళు చనిపోయారు. గట్టిగా చెప్పండి అమ్మా. కజిన్ అంటే మా పెదనాన్న వాళ్ళ పిల్లలు చనిపోయారు అనుకోండి. ఇప్పుడు ఆ దయ్యం బయటకు వస్తే వెనక పట్టుకోండి అమ్మా, మైక్ ఇచ్చేసేయండి. యేసుక్రీస్తు నామమున నా చేయి పెడుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ కలిగించే దురాత్మ, మీ తల్లో ఒక దురాత్మ ఉందమ్మా, బయటకు వచ్చేస్తుంది. తల్లోకి అగ్ని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. నా చేయి పెడుతుండగా ఈ స్థలంలో ఒక సర్పం తిరుగుతుంది. ఈ బిడ్డ తలలో అది బయటకు వచ్చేస్తుంది. భయం కలిగించే దురాత్మ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నా. ఈ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నా. బ్రెయిన్ స్ట్రోక్ తలంతా కూడా ఇప్పుడు ఎస్ నొప్పి ఇప్పుడు విడిచేసి వెళ్ళిపోతుందమ్మా. తల విడిచేసి వెళ్ళిపోతుంది, నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. యేసు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనంటింగ్ అలివ్వండి. ఎస్ యేసుక్రీస్తు ఇప్పుడు ఆయిల్ రాస్తాను, చూడండి ఇప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో చూడండి. చేయి చాపండి అమ్మా, చేయి చాపండి. ఇప్పుడు రాసుకోండి, నెత్తికి రాసుకోండి, ముఖానికి రాసుకోండి. మొత్తం ఆ నొప్పి లాగడం మొత్తం ఇప్పుడు యేసుక్రీస్తు నామములో తగ్గిపోతుంది. లాగడం తగ్గిపోతుంది. ఇక ఉండదు, ఇక లాగేది ఉండదు. యేసుక్రీస్తు నామములో ఉండదు, బయటకు వచ్చేస్తుంది.
యేసుక్రీస్తు నామములో ఎస్ మీ తలలోంచి అది వెళ్ళిపోతుందమ్మా. ఏదో వెళ్ళిపోతుంది, నేను చూస్తున్నాను. ఏదో చీకటి నల్లని పొగవలే, ఎస్ నల్లని పొగవలది నా చేపెట్టంగానే బయటకు వచ్చేస్తుంది. మీ తలలో నుంచి, ఎస్ చెంపల నుంచి బయటకు వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమె. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి అమ్మా, ఒకసారి వంగి చెక్ చేసుకోండి. నేలను టచ్ చేసి ఇలా లేసి వంగి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా తల? ఒకసారి ఇలా చెక్ చేసుకోండి అమ్మా. కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది. తల ఎలా ఉంది ఇప్పుడు మీకు? తల రిలీఫ్ గా ఎలా ఉందండి? తల రిలీఫ్ గా ఉంది. తల రిలీఫ్ గా ఉంది. ఇప్పుడు మీ పెయిన్ ఎక్కడ ఉంది? కొంచెం ఉంది. అక్కడ చేయి పెట్టుకోండి. యేసు నామంలో బాగున్నటువంటి నొప్పి కూడా యేసుక్రీస్తు నామంలో ఎస్ విడిచేసి వెళ్ళిపోతుంది. యేసు నామం విడిచేసి వెళ్ళిపోతుంది.